ఈ రీడింగ్ను సాధారణ ప్రేమ రీడింగ్లా వినకండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న శక్తి ఎవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే చిన్న ప్రశ్నకు సంబంధించినది కాదమ్మా. ఇక్కడ ఒక వ్యక్తి మీ గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టే అవకాశం కనిపిస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీకు తెలియకుండా మీ ప్రేమ జీవితంలో జరిగిన ఒక విషయం త్వరలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఒక వ్యక్తి మీ గురించి మాట్లాడి ఉండవచ్చు, ఒక విషయం మీ నుంచి దాచివేసి ఉండవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీరు అనుకున్నంత నిజాయితీగా లేకపోవచ్చు, లేదా మీ నుంచి దూరంగా ఉన్న వ్యక్తి బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా కానీ లోపల మాత్రం మీ గురించి తీవ్రమైన ఆలోచనలతో పోరాడుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఈ రీడింగ్లో అసలు షాకింగ్ ఏమిటంటే, మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ త్వరలో వాళ్లకు అర్థమయ్యేది మీరు ఇక వాళ్ళ కోసం ఎదురు చూడటం లేదని. అక్కడి నుంచే మొత్తం పరిస్థితి తలకిందలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రీడింగ్లో గతం, రహస్యం, ఆకర్షణ, అసూయ, నిర్ణయం, చివరకు ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. కాబట్టి మీ మనసులో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ వారిని ఇమాజిన్ చేసుకుంటూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరూ లేకపోతే రాబోయే ప్రేమను దృష్టిలో పెట్టుకొని వినండి. అందరికీ నమస్కారం అండి. డార్క్ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు వచ్చినటువంటి మొదటి టారో కార్డ్ 7 ఆఫ్ స్వార్డ్స్. మొదటి కార్డు నుంచి విషయం చాలా లోతుగా వెళ్తోందమ్మా. ఇక్కడ దాచిన విషయం కనిపిస్తోంది. ఎవరో మీకు మొత్తం నిజం చెప్పకుండా ఉండే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళు మీతో మాట్లాడిన మాటలు ఒకటి, వాళ్ళ మనసులో ఉన్నది మరొకటి కావచ్చు. ముఖ్యంగా గతంలో మీకు ఒక వ్యక్తి విషయంలో అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే అనుమానం వచ్చినట్టయితే, ఒకరోజు చాలా దగ్గరగా, మరుసటి రోజు పూర్తిగా దూరంగా, ఒకసారి ప్రేమగా, మరోసారి చల్లగా, ఇలాంటి విరుద్ధమైన ప్రవర్తన కనిపిస్తోంది. దానికి కారణం కేవలం వాళ్లకు ప్రేమ లేకపోవడం అని కాదు, వాళ్ళు ఒక నిర్ణయాన్ని మీ నుంచి దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా ఉంది. ఎవరో మీకు ప్రేమ జీవితంలో పక్కదారి ద్వారా ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపిస్తోంది. అది తప్పనిసరిగా మరో ప్రేమ సంబంధం అని అర్థం కాదు. కానీ ఒక స్నేహితుడు, ఒక కుటుంబ సభ్యుడు, వాళ్లకు సలహా ఇచ్చే ఒక ముఖ్యమైన వ్యక్తి, లేదా మీ ఇద్దరి మధ్య అపార్థాన్ని పెంచినటువంటి మరొక వ్యక్తి అని ఈ కార్డ్స్ చెప్తున్నాయి. మీకు తెలిసిన కథ మొత్తం కథ కాదు. మీరు ఇప్పటి వరకు విన్నది కేవలం ఒక భాగం మాత్రమే. త్వరలో మరో భాగం బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ అసలు ఏం చెప్తుందో మీ రిలేషన్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వినండమ్మా. ఇప్పుడు వచ్చినటువంటి కార్డ్ ద హై ప్రిస్టియస్. ఇక్కడ మీ శక్తి పూర్తిగా మారుతోంది. మీకు ఇప్పటికే ఏదో విషయం లోపల నుంచి అనిపిస్తూ ఉండవచ్చు. ఎవరైనా మీకు నిజం చెప్పటం లేదని, ఏదో దాచిపెడుతున్నారని, ఏదో జరగబోతుందని. కారణం తెలియకపోయినా కానీ మీ మనసు చెప్తూ ఉండవచ్చు. ఈ కార్డు ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. మీ అంతరంగ భావనను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీరు బయట కనిపించే విషయాల కంటే లోపల ఉన్న విషయాలను గమనించే దశలోకి వెళ్తున్నారు. మీకు త్వరలో ఒక చిన్న సంకేతం కూడా రావచ్చమ్మా. ఒక మాట, ఒక సందేశం, ఒక అనుకోని సమాచారం, ఒక వ్యక్తి ప్రవర్తనలో చిన్న మార్పు. అది మొదట పెద్ద విషయంలో అనిపించకపోయినా కానీ ఆ చిన్న విషయం మాత్రం ఇప్పటి వరకు మీకు అర్థం కాని మొత్తం పరిస్థితి అర్థం చేసుకునే తాళం కావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా కనిపిస్తోంది. అన్నీ వెంటనే బయటకు రావు. కాబట్టి తొందరపడి ప్రశ్నలు అడిగి మరో వ్యక్తి చెప్పే సమాధానంతోనే నిర్ణయం తీసుకోండి. కొంతకాలం గమనించండి. ఎందుకంటే నిజం మాటల ద్వారా కాకుండా వాళ్ళ ప్రవర్తన ద్వారా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వచ్చే మూడో కార్డు అసలు మీ రిలేషన్లో ఏం జరుగుతోందో చెప్పబోతోంది. స్కిప్ చేయకుండా చూడండమ్మా. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 5 ఆఫ్ వాండ్స్. ఇక్కడ పరిస్థితి వేడెక్కుతోంది అని చెప్పొచ్చు. మీ ప్రేమ జీవితంలో ఒకరికి పైగా వ్యక్తుల ప్రభావం కనిపిస్తోంది. మళ్ళీ చెబుతున్నాను, ఇది తప్పనిసరిగా ప్రేమ సంబంధంలో మూడో వ్యక్తి అని అర్థం కాదు. కానీ మీ సంబంధం గురించి అభిప్రాయం చెప్పే వ్యక్తులు ఎక్కువగా ఉండవచ్చు. ఒకరు ఒకటి చెప్తున్నారు,
మరొకటి ఇంకొకటి చెప్తున్నారు. ఎదుటి వ్యక్తి తన మనసులో ఏది నిజమో నిర్ణయించుకోలేకపోతున్నారు. ఇక్కడ అసూయ కూడా కనిపిస్తోందమ్మా. ఎవరైనా మిమ్మల్ని ఇంకొకరితో చూస్తే లేదా మీరు మీ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళలో అసహనం పెరుగుతోంది. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం అనుకుంటున్నారు, ఇవాళ కాకపోతే రేపు ఈ వ్యక్తి నా దగ్గరకు తిరిగి వస్తారు. కానీ మీరు ఆ అంచనాను మార్చబోతున్నారు. మీరు నిశ్శబ్దంగా మీ జీవితంపై దృష్టి పెట్టడం మొదలు పెడితే అదే ఎదుటి వ్యక్తిలో భయాన్ని కలిగిస్తోంది. మీరు వాళ్ళను వెంబడించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కోల్పోతున్నామని ఆలోచించటం మొదలు పెడుతున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి 4th టారో కార్డ్ ద చారియట్. ఇదే మొదటి పెద్ద మలుపు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో. ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి కదులుతోంది. చాలా రోజులుగా ఏమీ జరగనట్టుగా కనిపించినా ఒక వ్యక్తి ఒక్కసారిగా నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టం అవుతోంది. వాళ్ళు మీ వైపు రావచ్చు, మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు, లేదా మిమ్మల్ని కలవడానికి ఒక కారణం వెతకవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి వాళ్ళే ముందుకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళే శక్తిని ఇప్పటికే ఖర్చు చేసి ఉన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారో, ఎన్ని మాటలు చెప్పారో, ఎన్ని అవకాశాలు ఇచ్చారో, ఇక మీలో ఒక గీత ఏర్పడుతోంది. ఇంతవరకే అనే గీత. ఆ గీతను వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఈ కార్డు ప్రయాణాన్ని కూడా చూపిస్తోంది. అంటే ఒక వ్యక్తి దూరం నుంచి మీ వైపు రావడం, అనుకోని కలయిక, లేదా మీరు ఊహించని సమయంలో ఎదురు పడటం వంటి సంఘటనకు కూడా ఇది సంకేతం తీసుకువస్తోంది. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డులో అసలు మీ ప్రేమ జీవితం ఏ వైపుగా వెళ్తోందో అనే అటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వబోతోంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. ఇంకో విషయం ఏమిటంటే పెట్టుడు మందు లేదా మరుగు మందు బారిన పడినటువంటి వారిని కూడా పూర్తిగా రిమూవ్ చేసి ఆరోగ్యవంతులుగా మార్చబడుతోంది. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ద లవర్స్. ఇక్కడ అసలు ప్రేమ నిర్ణయం వస్తోంది. కానీ ఈ కార్డును కేవలం వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని చదవటం చాలా తక్కువ అని అనుకుంటున్నాను. ఇది ఎంపిక గురించి మీ ముందుకు 2 మార్గాలు రావచ్చు. ఒకటి గతంలో మీ మనసును బలంగా పట్టుకున్న వ్యక్తి, మరొకటేమో మీకు కొత్తగా కనిపించే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. అసలు సమస్య ఏంటంటే పాత వ్యక్తితో భావోద్వేగం బలంగా ఉంటుంది, కొత్త వ్యక్తితో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. నన్ను ఎక్కువగా ఆకర్షించే వ్యక్తిని ఎంచుకోవాలా, లేక నన్ను నిజంగా గౌరవించే వ్యక్తిని ఎంచుకోవాలా? ఇదే ఈ రీడింగ్లో అసలు పరీక్ష. గతం మళ్ళీ తలుపు తట్టినా మీరు తలుపు తెరవాల్సిన బాధ్యత లేదు. కొత్త వ్యక్తి వచ్చినా కానీ వెంటనే అంగీకరించాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఈసారి మీరు తొందరగా ప్రేమలో పడటం కంటే ఎవరిని మీ జీవితంలోకి అనుమతించాలో నిర్ణయించే స్థాయిలో ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ వ్యక్తిగత శక్తి చాలా బలంగా కనిపిస్తోందమ్మా. మీ జీవితంలో ప్రేమ లేకపోయినా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలరనే స్థితి వస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మలుపు అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు మీ జీవితం కూడా ఆగిపోతుందనే అనుకునే స్థితి నుంచి ఎవరున్నా లేకపోయినా నేను ముందుకు వెళ్తాను అనే స్థితికి వస్తున్నారు అని ఈ కార్డు చూపిస్తోంది. అదే సమయంలో మీ ఆకర్షణ కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంపై దృష్టి పెట్టినప్పుడు అతని శక్తి వేరేలా మారుతుంది. మీరు ఎవరిని వెంబటించకుండా, ఎవరిని ఒప్పించకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఒక వ్యక్తి మిమ్మల్ని కొత్త కళ్ళతో చూడటం ప్రారంభిస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం కూడా ఉంది. మీరు వాళ్ళను మర్చిపోవటం మొదలుపెట్టే సమయానికే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం వస్తోంది. ఎందుకంటే మీ అందుబాటులో ఉండటం వాళ్లకు అలవాటై ఉంటే మీ దూరం వాళ్ళకు మీ విలువను తెలియజేస్తోంది. ఈ రీడింగ్లో వచ్చినటువంటి పాజిటివ్ మొత్తం మీకు రెజినేట్ అవ్వాలి అనుకుంటే
ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ పాజిటివ్ అని రాయండి అమ్మా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి మంచి రీడింగ్తో కలుసుకుందాం. ఈరోజు వచ్చినటువంటి ఏంజల్స్ నెంబర్ 666 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.